ఫ్రెండ్స్, మనకు ఈ అన్ని రాష్ట్రాల్లో ఈ లిక్కర్ స్కామ్స్ వస్తున్నాయి. ఢిల్లీలో మనకు పెద్ద ఎత్తున ఆ లిక్కర్ స్కామ్ ఫలితంగా కేజ్రీవాల్ పదవి పోయే, వాళ్ళ అధికారం పోయింది. తర్వాత వాళ్ళ డిప్యూటీ సీఎం, ఆయన సీఎం జైల్లో చాలా కాలం ఉన్నాడు. దాని తర్వాత మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఈడీ రైడ్ చేసి ఈ లిక్కర్ సొమ్ము దాని గురించి చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. అన్ని చోట్ల ఈ లిక్కర్ స్కామ్ ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ డబ్బు కోసం చేస్తున్న దందా ఇది. సో వాళ్ళ దగ్గర నిజాయితీ ఉంటే ఈ మద్యపాన నిషేధాన్ని పెట్టమనండి. ఎవరికైతే అది మెడికల్గా అవసరం ఉందో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళు తీసుకోమనండి. కానీ ఇతరులకు ఈ వాళ్ళ సంపాదన కోసం అడ్డగోలు, రాజకీయ నాయకుల అడ్డగోలు సంపాదన కోసం ఈ మద్యపాన నిషేధాన్ని పెట్టడం, రకరకాల బ్రాండ్స్ ఈ లిక్కర్ పెట్టడం, స్కాములు రావటం, మనకు కేసులు, ఈడీ రైడ్లు, ఇవంతా ఈ ఒక సుడిగుండం లాగా నడుస్తున్న దీన్ని పరిష్కరించాలంటే అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం పెట్టడం ఒకటే దీనికి పరిష్కారం. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేస్తే, నిజాయితీగా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఇది దేశానికి ఎంతో మేలు కలుగుతుంది. లేకపోతే ఈ కేసులు, ఈ చావులు, ఈ మద్యం తాగి చావులు, ఇవన్నీ వాటన్నిటినీ మనం చాలా వరకు నివారించవచ్చు అనేది మన చాలామంది మేధావుల అభిప్రాయం. దయచేసి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలనేదే మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.